Hello all, welcome to our YouTube channel శ్రీవల్య జాబ్స్ అలర్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో సెంట్రల్ రైల్వే నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఇది అండర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ నోటిఫికేషన్ గురించి మనకి ఇచ్చారు. క్లోజింగ్ డేట్ వచ్చేసి 9/4/2026 అప్ టు 5 PM. సెలెక్షన్ మోడ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద మార్క్స్ గెయిన్డ్ ఇన్ మెట్రికులేషన్లో మనకి 10th వచ్చిన మార్క్స్ ఇంకా ఐటీఐ ట్రేడ్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఆ రెండు పర్సంటేజ్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ బేస్ పైన మీకు ఇస్తారు. జాబ్ అనేది క్యాండిడేట్స్ మనకి ఓవరాల్గా 4 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ 4 క్లస్టర్స్లో ఏదైనా ఒక క్లస్టర్ని చూస్ చేసుకొని ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వాలి 1, 2, 3 అని ఆ పర్టికులర్ క్లస్టర్స్ అన్నిటికీ. ఆ పర్టికులర్ దాంట్లో మీకు ఆ క్లస్టర్లో మీకు అప్రెంటిస్షిప్ యొక్క జాబ్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద అప్లికెంట్స్. మనకి అప్రెంటిసెస్ యొక్క టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్క క్లస్టర్లో, ఇంకా ట్రేడ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రిఫరెన్స్ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఏజ్ 15 years అండ్ మ్యాక్సిమం వచ్చేసి 24 years. రిలాక్సేషన్ ఉంది, అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది, ఇవన్నీ కూడా మనకి వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ నాన్ క్లీన్ డేస్ సర్టిఫికేట్ మళ్ళీ ఓబీసీ వాళ్ళకి ఇట్ షుడ్ బి ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2025. ఓకే. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పాస్ 10th class ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్. ఓకే. నెక్స్ట్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట వాళ్ళ దగ్గర. వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్. ఓకే. అప్రెంటిస్కి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు, అక్కడి వరకు చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫీ పేమెంట్ వచ్చేసి 100 rupees వయా ఆన్లైన్ షుడ్ బి పేడ్. ఓకే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ అనేది ఏం లేదు. ఎలా అప్లై చేసుకోవాలంటే వయా ఆన్లైన్ త్రూ దిస్ వెబ్సైట్. నెక్స్ట్ మీ యొక్క స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఇంకా సిగ్నేచర్ కూడా కావాలి. సైజ్ ఇక్కడ మెన్షన్ చేశారు 20 to 70 KB ఫోటోగ్రాఫ్ది అండ్ 20 to 30 KB ఆఫ్ సిగ్నేచర్. ఇవన్నీ మీరు దగ్గర ఉంచుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి 10th standardది మార్క్ షీట్, certificate proof of date of birth, concerned mark sheet of nation trade certificate, next certificate issued by the next SC ST OBC వాళ్ళకి caste certificate, disabled వాళ్ళకి disability certificate, ex servicemanకి ఆ సర్టిఫికేట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద receipt of application is 9/4/2026 up to 5 PM. ఓకే. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year అండ్ మంత్లీ స్టైపెండ్ వచ్చేసి 9,600 per month. This is all about the notification. If you have any doubts regarding this particular notification, you can please comment down below. I'll reply to those comments. అండ్ ఫార్మాట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది annexure 1, annexure 2 అలా. You can download this notification from their website and you can go through all those things. Thanks for watching.